దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ఈ ఉదయకాలము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము దావీదు కీర్తన 20వ అధ్యాయము 6వ వచనంలో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలో ప్రతినిత్యము దేని కొరకు కనిపెట్టుకుంటున్నావో దేవుడు నీ హృదయముని ఎరిగి ఉన్నవాడు. ఈ నవంబర్ నెలలో నువ్వు చేసిన ప్రార్థనలన్నీ కూడా నా తండ్రి సఫలపరుస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకొని గర్భఫలం విషయంలో కానీ, రోగం విషయంలో కానీ, అనేక రకమైన అప్పుల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ నా దేవుడు కలగజేసుకుంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సన్నిధికి చేరిని. నీ కన్నీళ్లను నా తండ్రి చూశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కన్నీళ్లతో ఉన్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఆ కష్టకాలమందు నా తండ్రి ఆ కన్నీళ్లను చూచి అబ్రహాంని జ్ఞాపకం చేసుకొని ఆ దివి నుండి భూమికి వచ్చినటువంటి యెహోవా అయిన దేవుడు వారి యొక్క కష్టాన్ని చూసి మోషేని ఎన్నుకొని ఐగుప్తుల నుండి ఇశ్రాయేలును రక్షించిన దేవుడు ఈరోజు నీవు ఏ కష్టకాలం ముందు ఉన్నావో, ఏ ఆపత్కాలంలో ఉన్నావో, నువ్వు చేసిన ప్రార్థనలన్నీ నా తండ్రి విని వాటికి జవాబు దయచేయబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందునుగాక. హన్న తన హృదయం అంతా కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడు గర్భఫలం లేక అనేక మంది ఇబ్బందికరమైన స్థితి చేసినప్పుడు తన పరిశుద్ధ ఆలయంకి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు